మీరు మీరు అక్కడ చూసుకుంటూ చేయండి. స్నానం చక్కగా చేయాలి. మళ్ళీ చదువులు బాగా చదవాలి. వెరీ గుడ్. దీంట్లో కొన్ని చేర్చుకోవాలి మనము. ఏమేమి వదిలేసినాం మనము? స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? ఉతికిన బట్టలు కట్టాలి. ఏమో చెప్తాను చూడు. ఉతికిన బట్టలు కట్టాలి. చూడు, చిన్నగా ఉన్నా కానీ క్యాచ్ చేసింది పాయింట్. ఉతికిన బట్టలు కట్టాలి. మనం ఉదయం నిద్ర లేవాలి, చక్కగా పళ్ళు తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి. తర్వాత వెళ్ళాలి, మెచ్చాలి. ఇది పాయింట్. సరే, అయితే అవి కాకుండా మనం ఇంకా కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాట రూపంలో కొన్ని చెప్పుకున్నాము. కొన్ని ఏంటి మనం వదిలేసినామంటే, ఉదయం నిద్ర లేవగానే వెంటనే పళ్ళు తోముకోకూడదు. ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలా? వెంటనే బాత్రూమ్ పోవాలా, టాయిలెట్కు పోవాలా. టాయిలెట్ ఎక్కడికి పోవాలా? ఇప్పుడు నకలం వల్లండి. అట్లా నిలబడుకునే ఇబ్బంది అవుతుంది మీకు, నకలం వల్లండి. ఇంట్లో టాయిలెట్ను ఉపయోగించాలా. టాయిలెట్ను ఉపయోగించిన తర్వాత చక్కగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇవి మర్చిపోకూడదు. బాత్రూమ్ మనం ఎక్కడికి పోయినామనేది తర్వాత వదిలిపెట్టేస్తే, బాత్రూమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే సబ్బుతో చేతులు కడుక్కోవాల్సిందే. ఎందుకు కడుక్కోవాలంటే, క్రిములు అనేటువంటివి మన కడుపులోకి పోయి ఏమవుతుంది? మనకి జబ్బులు వస్తాయి. జబ్బులు వస్తాయి. మన కడుపులోకి క్రిములు పోయి ఏమవుతుంది? మనకి జబ్బులు వస్తాయి. జబ్బులు వస్తే మనం బడికి రాలేము. ఆరోగ్యం బాగుంటే కదా మనం వచ్చేది. ఆరోగ్యం బాగుండి బాగా యాక్టివ్గా ఉంటేనే మనము స్కూల్కి బాగా రాగలుగుతాము. మేడం చెప్పినటువంటి పాఠాలను బాగా చక్కగా వినగలుగుతాము, బాగా మైండ్లోకి తీసుకోగలుగుతాము, బాగా చదువుకుంటాము, బాగా అభివృద్ధి చెందుతాం. ఏం బాగుండాలి దానికి? ముఖ్యంగా ఇవన్నీ జరగాలంటే ఏం బాగుండాలా? ఆరోగ్యం బాగుండాలి. మరి ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏం చేయాలా? మనం శుభ్రంగా ఉండాలా, పరిశుభ్రతను పాటించాలా. శారీరక పరిశుభ్రత పాటించాలా, ఆటి నుంచి వచ్చేసి పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలా. శారీరక పరిశుభ్రత అంటే ఏంటి? స్నానం చేయడము, బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడము, స్నానం చేయడము, బాగా పళ్ళు తోముకోవడము, తర్వాత వచ్చేసిందను మంచి ఉతికిన గుడ్డలు వేసుకోవడము, ఇవన్నీ కూడా శారీరక పరిశుభ్రత. ఇంకా పరిసరాల పరిశుభ్రత అంటే ఏంటంటే, మనం కూర్చునేటువంటి ప్రదేశాన్ని శుభ్రంగా చూసుకోవడము, మనం పడుకునేటువంటి ప్రదేశము చీకటి లేకుండా బాగా వెలుతురుగా ఉండేటువంటి ప్రదేశము, దోమతెర కట్టుకొని పడుకోవడం. బాగున్నాయి. ఎందుకు అట్లా చేస్తున్నావు? పండుకోవడము. ఎందుకంటే దోమలు కుడితే ఏమవుతుంది? డెంగ్యూ, మలేరియా అనేటువంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి మనం దోమలు కరచకుండా కూడా చూసుకోవాలి. దోమలు కరచకుండా చూసుకోవాలంటే ఏం చేయాలా? దోమలు లేకుండా చేసుకోవాలా. దోమలు లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలా? మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మురుగునీరు కానీ, వేస్ట్గా నిలబడినటువంటి నీళ్ళు కానీ ఇవన్నీ లేకుండా చూసుకోవాలా. మన ఇంటి చుట్టుకారం పాత టైర్లు, పగిలిపోయినటువంటి కుండలు, కొబ్బరి చిప్పలు, తర్వాత వచ్చేసి చిన్న చిన్న గిన్నెలు, బిందెలు, ప్లాస్టిక్ వస్తువులు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దానిలో కొంచెము నీళ్లు నిలబడి ఏమవుతుంది? అక్కడ దోమ అనేటువంటిది గుడ్లు పెట్టి దోమలను ఉత్పత్తి చేస్తుంది. ఆ దోమలు ఏం చేస్తాయి? మనల్ని వచ్చి కరిసి మనకు డెంగ్యూ జ్వరాన్ని, మలేరియా జ్వరాన్ని వ్యాపింపజేస్తాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా లేకుండా చూసుకోవాలా. స్కూల్కు రావాలా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మన ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. అర్థమైందా? స్కూల్కి ఎట్లా రావాలా? బాగా చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా తలదూకొని నీట్గా స్కూల్కు వేళకు రావాలి. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు ఏమవుతుంది? మనము మంచి విద్యార్థులము అనిపించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మనకు చదువు బాగా వస్తుంది. బాగా చదువుకున్నామంటే ఏమవుతాము? గొప్పోళ్ళం అవుతామా లేదా? బాగా చదువుకుంటేనే కదా పెద్దోళ్ళు అయ్యేది. ఇప్పుడు మేడం కానీ, నేను కానీ, సార్ కానీ మేమందరం బాగా చదువుకుంటేనే కదా ఇక్కడ మీకు వచ్చి మాట్లాడగలుగుతాండి. ఇది
మేము చదువు రాకుండా మొద్దులుగా ఉండింటే మీతో మాట్లాడేకి అయిందా మేము? గొర్రెలు కాసుకునేకి, గాడిదలు కాసుకునేకి ఇట్లా పోయిందేమో. అవి కూడా లేవు ఇప్పుడు. ఏంటివి? గాడిదలు ఉన్నాయా? లేవు. మళ్ళీ మీరేం చేస్తారు? గొర్రెలు ఉంటే ఒకవేళ పర్వాలే, లేకపోతే ఏం చేస్తారు? కూలి పనులకు పోవాలి కదా. కూలి పనికి పోతే వాడు ఏం చేస్తాడు? ఓనరు కూలికి పిలిచినాడు, ఏ పని చెప్తే అది చేయాలనా లేదా? కూలి పనికి పోతే అదే మనం బాగా చదువుకున్నామంటే ఎవరి దగ్గరికి మనము కూలి పనికి పోవాల్సినటువంటి అవసరము ఉండదు. మనం బాగా మన సొంతంగా మనము బ్రతుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా ఏంది చదువుకోవాలంటే ఏం కావాలా మనకు? ముఖ్యంగా మనం బాగా చదువుకోవాలంటే ముఖ్యంగా ఏం కావాలి? డబ్బులు కావాలా? బుక్కులు కావాలా? ఇంకేం కావాలా? ఆరోగ్యం కావాలి. మనం బాగా చదువుకోవాలంటే ఏం కావాలా? ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా? శారీరక శుభ్రత ఉండాలా, పరిసరాల శుభ్రత ఉండాలి కదా. మనము మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రెండు చేసినట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అర్థమవుతుందా? మీకు అవేర్నెస్ తెలిసిందల్లా. ఏంటి తెలిసిందల్లా? దోమ. ఆ దోమ అనేది ఏంటి, అది ఎట్లా పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎందుకు కుడుతుంది, అది ఎట్లా పుడుతుంది, అది పుట్టకుండా ఏం చేసుకోవాలి, ఇవన్నీ తెలిసిండాల. తెలుసు కదా మీకు. అవి పుట్టకూడదంటే ఏం చేయాలో? దోమలు పుట్టకూడదంటే ఏం చేయాలా? ఫస్ట్ దోమ అనేది పుట్టకూడదు. కుట్టేది పక్కన పెడితే దోమే పుట్టకూడదు. ఏం చేయాలంటే నిరుపయోగమైనటువంటి నీటిని మన ఇంటి చుట్టుపక్కల నిలబడకుండా చేసుకోవాలి. మన బాత్రూంలో ఉన్నటువంటి తొట్లు కానీ, బాణాలు కానీ, ప్రతి ఒక్క దాని మీద కూడా, డ్రమ్ములు కానీ, ప్రతి ఒక్క దాని మీద మూతలు పెట్టుకోవాలి. అట్లా మూతలు పెట్టుకొని గుడ్డ కట్టేసినట్లయితే దాంట్లోకి దోమ పోయి కూర్చొని గుడ్లు పెట్టదు. అది ఎప్పుడైతే గుడ్లు పెట్టదో ఆ దోమ యొక్క ఉత్పత్తి అనేది నశిస్తుంది. ఎట్లా నశిస్తుంది? ఒక దోమ జీవితకాలం వచ్చేసిందను 30 రోజులు అనుకుందాం. ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల్లో మనము ప్రతిరోజు గుడ్డ కట్టేస్తే ఆ 30 రోజుల్లో అది చచ్చిపోయే టయానికి గుడ్లు పెట్టాలి. అది అట్లా పెట్టకుండా పోతే ఏమవుతుంది? కొద్ది రోజులకు 30 రోజులకు చచ్చిపోతుంది. మళ్ళీ దోమ పుట్టదు. అదే ఏం చేస్తుంది? అది మనం అట్లా గుడ్డ కట్టకపోతే, అట్లా మూతలు పెట్టకపోతే ఆ నీళ్ళ మీదకి పోయి గుడ్లు పెట్టి ఒక రోజుకు వచ్చేసి ఒక దోమ 100 నుంచి 200 గుడ్లు పెడుతుంది. ఎన్ని పెడుతుంది? 200 గుడ్లు పెడుతుంది. ఆ 100 ఏమవుతాయి? దోమలు అవుతాయి. ఆ 100 మళ్ళా ఒక్కొక్కటి 100 పెడితే 100కి 100 ఎన్నయ్యా? 100లో 10,000 అయ్యా. 10,000కు 10,000 లక్ష అయ్యా. అట్లా ఉత్పత్తి అయ్యి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలా? చెక్, క్లీన్, కవర్. చెక్ అంటే చూడు, తొంగి చూడు, దాంట్లోకి తొట్లోకి పోయి బాత్రూంలో ఉంటుంది కదా, బాత్రూంలో పోయి తొంగి చూడు. ఇట్ట కదులుతూ ఉంటాయి పురుగులు, తోక పురుగులు. ఏం చేయాలి దాన్ని? ఆ తోక పురుగులు ఉన్నాయంటే వెంటనే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఏం చేయాలా? దాన్ని ఆరబెట్టి నీళ్ళు పట్టుకొని కవర్ చేసేయాలంటే గుడ్డ కట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మళ్ళీ అది పురుగులు తయారయ్యేటువంటి అవకాశము ఉండదు. ఓకే. చెక్, క్లీన్, కవర్. ఏం చేయాలా? చెక్ చేయాలా, క్లీన్ చేయాలా. దోమ పురుగు ఉందనుకో ఏం చేయాలా? క్లీన్ చేయాలా. మళ్ళీ ఏం చేయాలి? కవర్ చేయాలి. కవర్ అంటే ఏమి అర్థము? దాన్ని గుడ్డ కట్టాలి. చేస్తారా ఇవన్నీ? ఆరోగ్యాన్ని బాగా కాపాడుకొని బాగా చదువుకుంటారా? బాగా పెద్ద పిల్లలు, గొప్ప పిల్లలు అవుతారా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.